భారతదేశంలో ఎందరో అమరవీరులు ప్రాణాలు త్యాగాలు చేసి సనాతన ధర్మానికి పునాదులు వేశారని, వీరందరి ఆత్మలు శాంతింపజేసేందుకు ఈ ఏడాది జరిగే మహా కుంభమేళా కార్యక్రమంలో సరస్వతి ఘాట్లో సామూహిక దర్పణాల కుంభమేళా చరిత్రలో తొలిసారిగా సరస్వతి నదీ జలాల విలీనం వంటి సామూహిక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో కాశ్మీర్ పండితులు సమాజాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుందని కాశ్మీర్ పండిత్ సమాజానికి చెందిన మంజునాథ్ శర్మ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ పునరుత్థానం ఎక్కడైంది అంటే కాశ్మీర్లో అని అందరికీ తెలుసు. అయినా కాశ్మీర్లో ఎక్కడ అనేది చాలామందికి తెలియదు. అదే శారదా సర్వజ్ఞపీఠం. శారదా సర్వజ్ఞపీఠం అనేది ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్. ఎక్కడెక్కడ సంగమం ఉంది అక్కడంతా రెండు నదులు కండ్లకి కనబడితే ఇంకొక నది కండ్లకి కనబడదు, అగోచరం, లోపల నుంచి పోతుంది అంటారు. ఇప్పుడు అక్కడి నుంచి జలం తెప్పించినాము. అలాగే ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళ 12 years వన్స్. దీనికి ముందు మనమంతా వినింటాం, ఎన్నో మాటలు కుంభమేళాలు నడిచినాయి. అప్పుడు గంగా యమున ఇద్దరు మాత్రమే చూస్తూ ఉంటుంది, సరస్వతి చూసేకైతే ఉండలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉండేది ఇది సరస్వతి నది జలం, సింధు నది జలం. సింధు కూడా అక్కడే ఉన్నది. ఆ రెండు జలాల్ని సేవ శారదా కమిటీ, కాశ్మీర్ సేవక్ సమాజ్, ఎస్ఎల్ఎన్ ట్రస్ట్, శంకర ప్లాంజరీ హైదరాబాద్ వాళ్ళు, తర్వాత వీళ్ళంతా చేరి తెప్పించిచ్చినారు. ప్రప్రథమంగా ఇక్కడి నుంచి అది యాత్రలో బై రోడ్ అయిపోతుంది, నడుచుకుని పోలేము. బై రోడ్ దీని నుంచి తీసుకుపోయి అక్కడ అఘోరీ బాబాలు, నాగబాబాలు, ముఖ్యంగా మన దక్షిణ భారతం సాధు సంతులు అంటే శృంగేరి మఠం వాళ్ళు, కంచి మఠం వాళ్ళు రావచ్చు. అలాంటి చాలా మఠాధీశులు వస్తారు. వాళ్ళకంతా చూపించేసి మొదలు స్నానం చేసేదానికి ముందు దీన్ని వాళ్ళ ద్వారానే సమర్పిస్తాం నదికి, సంగమంకి. అప్పుడు రెండు నదుల జతలో మూడోది కలిసినట్టాయ. ఇంతవరకు అలాంటిది లేదు. ఇదే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఈ అమ్మగారు తల్లి పోయి ఆంధ్ర మూలం నుంచి పోయి అక్కడ అందరికీ పుణ్యం దొరుకుతుంది. ఆ పుణ్య కార్యానికి అవకాశం ఇచ్చిన తెలుగు బిడ్డలకు నా ధన్యవాదాలు చెప్తాను స్వామి.